బీసీలు. దాదాపు 62 మందికి పైగా హత్యగావించబడ్డారు. దాదాపు 670 మంది పైన అక్రమ కేసులు బనాయించి చాలా రకాలుగా హింసించారు. బీసీలు ఆర్థికంగా పరిపుష్టి కావడానికి కోసం ఉపయోగపడే బీసీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు. అంతేకాకుండా ఎవరికి కూడా స్వయం ఉపాధి పథకాలు అమలు కాబడలేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆదరణ పథకం పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది బీసీల యొక్క అభివృద్ధి కోసం. ఏ వర్గం కూడా లబ్ధి పొందల. 56 కార్పొరేషన్లు పెట్టి వాటికి విధులు లేవు, నిధులు లేవు. వాళ్ళకి అసలు ఆఫీసే సరైన ఆఫీసే లేదు. ఒక్క బీసీ కూడా ఎవరు కూడా ఉపయోగపడిన సందర్భం కూడా లేదు. కావున తెలుగుదేశం పార్టీ జై హో బీసీ గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలని, బీసీలు బలహీనులు కాదు బలవంతులు అనే ఉద్దేశాన్ని చాటి చెప్పాలని, మోసగించబడ్డ బీసీ వర్గాలు తిరగబడి మరి తిరిగి జగన్మోహన్ రెడ్డిని వెనక్కి పంపించేసి తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వస్తున్నారు కాబట్టి వీరిద్దరు నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో జై హో బీసీ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో లాంచ్ చేశారు. ఇక జిల్లా స్థాయిలో పార్లమెంటు పరిధిలో రెండు వెహికల్స్ని తయారు చేసుకొని ప్రచార రథాలను తయారు చేసుకున్నాం. అది ఇద్దరు ముఖ్యంగా నాయకులు డొనేట్ చేశారు. డాక్టర్ శేషయ్య గారు, అదేవిధంగా మల్లె ఈశ్వరరావు గారు ఇద్దరు కలిసి బీసీలను చైతన్యపరచడానికి తెలుగుదేశం జనసేన సంయుక్తంగా కలిసిమెలిసి పనిచేసే అందులో భాగంగానే జై హో బీసీ కార్యక్రమానికి మండలాలు తిరిగి బీసీలు దగాబడ్డ బీసీలు ఏ రకంగా పైకి రావాలి, ఏ రకంగా ఆదుకోవాలనే అంశాలని తెలుగుదేశంతో పాటు కలిసి నడవడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. శేషయ్య గారిని, ఈశ్వరరావు గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ జిల్లా బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. అదే నియోజకవర్గ నాయకులందరినీ కూడా కలిసి ఎక్కడెక్కడ ఈ ప్రచార రథాలు ఈ నాయకులందరూ కలిసి పనిచేస్తారనేది ఒక షెడ్యూల్ తయారు చేసి త్వరలో విడుదల చేస్తాం. వద్దలాలే చంద్రబాబు గారి నాయకత్వం, వద్దలాలే తెలుగుదేశం పార్టీ, వద్దలాలే తెలుగుదేశం పార్టీ, వద్దలాలే లోకేష్ గారి నాయకత్వం, వద్దలాలే